శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో ఎలాంటి వినాయకుడి ఫోటోలు, ఎలాంటి వినాయకుడి విగ్రహాలు ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందరూ కూడా పూజ గదిలో కానీ, ఇంట్లో హాల్లో కానీ, గుమ్మం ముందు కానీ అనేక ప్రదేశాల్లో వినాయకుడి ఫోటోలు, వినాయకుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో అసలు ఎలాంటి వినాయకుడి ఫోటోలు ఉంటే చాలా మంచిది, ఎలాంటి వినాయక విగ్రహాలు ఉంటే చాలా మంచిది, అసలు వినాయకుడి ఫోటోలు ఎన్ని ఉండొచ్చు, వినాయకుడి విగ్రహాలు ఇంట్లో ఎన్ని ఉండొచ్చు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే పూజ గదిలో మీరు వినాయకుడి ఫోటోలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ వినాయకుడి విగ్రహాలు మాత్రం 3 ఉండకూడదు. 2 వినాయక విగ్రహాలు ఉండొచ్చు, కానీ 3వ వినాయక విగ్రహం మాత్రం ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడూ కూడా 2 శివలింగాలు ఉండకూడదు, 3 వినాయక విగ్రహాలు ఉండకూడదు. ఒక శివలింగం ఉండాలి, 2 వినాయకుడి విగ్రహాలు ఉండొచ్చు. వినాయకుడి ఫోటోలు అయితే ఎన్నైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎలాంటి వినాయకుడి ఫోటో పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే, అసలు ఇంటి గుమ్మం పైన ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న వినాయకుడి ఫోటో పెడితే చాలా మంచిది. అందరూ సహజంగా ఏం చేస్తారంటే, ఇంటి మెయిన్ డోర్ పైన లోపలి వైపు గజలక్ష్మీదేవి ఫోటో పెడతారు. అంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్న ఫోటో గుమ్మం లోపల పైన పెట్టుకుంటారు. గుమ్మం లోపల పైన గజలక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి, కానీ గుమ్మం బయట పైన ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని వినాయకుడికి అభిషేకం చేస్తున్న ఫోటో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మరి వాస్తు దోషాలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లో వాస్తు దోషాలు పోవాలి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి. అలాంటప్పుడు ఎలాంటి వినాయకుడి ఫోటో పెట్టుకోవాలి? వినాయకుడు స్వస్తిక్ గుర్తు, ఈ 2 ఉన్న ఫోటో మీకు దొరుకుతుంది. ఆ ఫోటో తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అంటే ఒక ఫోటోలో ఒకవైపు వినాయకుడు ఉంటాడు, ఇంకోవైపు స్వస్తిక్ గుర్తు ఉంటుంది, అంతే. వినాయకుడు స్వస్తిక్ గుర్తు, ఈ 2 ఉన్న ఫోటో పెట్టుకోవాలి. ఆ స్వస్తిక్ కూడా సవ్య స్వస్తిక్ అయి ఉండాలి. స్వస్తిక్లో 2 ఉంటాయి, సవ్య స్వస్తిక్, అపసవ్య స్వస్తిక్. అపసవ్య స్వస్తిక్ ఉండకూడదు, సవ్య స్వస్తికే ఉండాలి. వినాయకుడు సవ్య స్వస్తిక్ ఉన్న ఫోటో పెట్టుకుంటే వాస్తు దోషాలు ఉండవు. మనశ్శాంతి లేదు, ఇంట్లో ఎప్పుడు అశాంతి అనుకున్న వాళ్ళు తెలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే మనశ్శాంతి ఉంటుంది. డబ్బు, సంపద, హోదా, స్టేటస్ ఇవన్నీ కావాలంటే నారింజ రంగులో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. దానివల్ల డబ్బు, స్టేటస్, హోదా అన్నీ కూడా తొందరగా వస్తాయి. అలాగే మనకి దారువు గణపతి అని ఉంటుంది, అంటే కర్రతో చేసిన గణపతి. అది చాలా శక్తివంతమైంది. దారువు గణపతి అంటారు. కర్ర తీసుకుని ఆ కర్రను వినాయకుడిలాగా చెక్కుతారు, అవి కూడా అందుబాటులో ఉంటాయి. దారువు గణపతిని మీ ఇంటి గుమ్మం పైన బయట వైపు పెట్టుకొని రోజు కూడా దానికి సింధూరం బొట్టు కానీ, గంధం బొట్టు కానీ పెట్టి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు క్రమక్రమంగా బాగా డెవలప్ అవుతారు. ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద ప్రభావాన్ని కలిగింపజేయవు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఇంటి గుమ్మం బయట ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని వినాయకుడిని అభిషేకిస్తున్న ఫోటో పెట్టుకోండి. విగ్రహం అయితే దారువు గణపతి, అంటే కర్రతో చేసినటువంటి గణపతిని గుమ్మం బయట ఏర్పాటు చేసుకుని రోజు బొట్టు పెట్టి ధూపం వేస్తూ ఉండండి, సమస్త శుభాలు చేకూడతాయి. అలాగే వక్క గణపతి అని ఉంటుంది, అంటే పచ్చి వక్క మీద గణపతి రూపును చెక్కుతారు, దాన్ని వక్క గణపతి అంటారు. ఈ వక్కతో చేసిన గణపతిని పూజ గదిలో పెడితే భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి. వక్క గణపతిని పూజలో పెట్టడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రమోషన్లు తొందరగా రావాలి, అలాగే గవర్నమెంట్ జాబు ఖచ్చితంగా రావాలి అనుకునే వాళ్ళు నింబ గణపతిని మీ పూజ గదిలో పెట్టుకోండి. నింబ గణపతి అంటే ఏంటంటే వేప చెట్టు బెరడుతో గణపతిని తయారు చేస్తారు. మనకు అలాంటి గణపతి లభిస్తుంది. వేప చెట్టు బెరడుని గణపతి రూపంలో చెక్కుతారు, దాన్ని నింబ గణపతి అంటారు. ఈ నింబ గణపతిని ఎవరైతే పూజ గదిలో పెట్టి ఆ నింబ గణపతి దగ్గర రోజు ఎరుపు ఒత్తులతో దీపం పెడుతూ ఉంటారో, కొబ్బరి నూనె పోసి, వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో బ్రహ్మాండమైన జాబ్ తొందరలో వస్తుంది. అలాగే ప్రమోషన్లు చాలా తొందరగా వస్తాయి, పిత్రార్జిత ఆస్తులు తొందరగా వస్తాయి. ఆ శక్తి నింబ గణపతికి ఉంటుంది. కాబట్టి నింబ గణపతి, దారువు గణపతి
ఒక్క గణపతి, ఒక్కొక్క గణపతికి ఒక్కో ప్రయోజనం ఉంది. దారు గణపతి గుమ్మం బయట పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎదుటి వాళ్ళు ఏడుపు ఉండదు. నింబ గణపతి పెడితే ప్రమోషన్లు వస్తాయి, గవర్నమెంట్ జాబులు వస్తాయి. ఒక్క గణపతి ఉంచితే భయంకరమైన శని బాధలన్నీ తొలగిపోతాయి. మీ సమస్యను బట్టి ఒక్కొక్క గణపతి విగ్రహాన్ని, ఒక్కొక్క గణపతి ఫోటోను మీ పూజా మందిరంలో, ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నానం చేసే నీళ్ళలో ఎలాంటి వస్తువులు కలుపుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో, అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేసినట్లయితే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది, ధనం బాగా కలిసి వస్తుంది, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని స్నానం చేసిన, లేదా గులాబీ రేకులు కొన్ని వేసుకొని స్నానం చేసిన శుక్రబలం పెరుగుతుంది. శుక్రుడు రాజయోగాన్ని ఇస్తాడు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే శుక్రుడి బలం కావాలి. కాబట్టి రోజు పన్నీరు లేదా రోజు వాటర్ కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళొచ్చు, కళారంగంలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళొచ్చు. లేదా గులాబీ రేకులు కొన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినా శుక్రుడి బలం పెరుగుతుంది, ధనప్రాప్తి యోగం కలుగుతుంది. ఆకస్మికంగా ధనం కలిసి రావాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా రోజు వాటర్ కానీ, పన్నీరు కానీ, గులాబీ రేకులు కానీ రోజు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని నువ్వులు రోజు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అలాగే రాళ్ల ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో కలుపుకొని రోజు ఆ నీళ్ళతో స్నానం చేస్తే బ్లాక్ మ్యాజిక్లు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. కాబట్టి రాళ్ల ఉప్పు కలిపిన నీళ్ళతో రోజు స్నానం చేస్తే పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, బ్లాక్ మ్యాజిక్స్ మీ మీద పనిచేయవు. అలాగే యాలకులు కొన్ని తీసుకొని ఆ యాలకుల లోపల ఉన్నటువంటి పొడి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు కొద్దిగా కాగబెట్టి, యాలకుల పొడి నీళ్ళలో వేసి కాగబెట్టినటువంటి ఆ గోరువెచ్చని నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని రోజు స్నానం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలి? యాలకుల పొడి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు వేడి చేసి ఆ నీళ్లు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. అలాగే భయంకరమైన శత్రు బాధలు ఉంటాయి, అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు విపరీతంగా ఉన్నప్పుడు ఆ శత్రు బాధల నుంచి బయటపడటానికి రోజు స్నానం చేసే నీళ్ళల్లో 2 లవంగాలు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. లవంగాలు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు ఉద్యోగంలో సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడి ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా, వ్యాపారంలో సమస్యలు ఉంటే వ్యాపారంలో సమస్యలు తొలగిపోయి వ్యాపారంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలన్నా రోజు 2 తులసి ఆకులు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. తులసి ఆకులు, తులసి దళాలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో మీరు స్నానం చేస్తే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోయి నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు లభించాలంటే, రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే, సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తమలపాకు ఒకటి నీళ్ళల్లో వేసుకొని రోజు తమలపాకు వేసిన నీళ్ళతో స్నానం చేయండి. అప్పుడు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలుగుతాయి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, మానసిక ప్రశాంతత లభించాలన్నా 2 పాల చుక్కలు లేదా 1 స్పూన్ పెరుగు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో రోజు స్నానం చేయండి. పాల చుక్కలు కానీ, పెరుగు కానీ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది, అఖండ లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గంధం కానీ, చందనం కానీ ఏదైనా సరే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని రోజు ఆ నీళ్ళతో స్నానం చేస్తే జీవితంలో కష్టసాధ్యం అనుకున్న పనుల్లో తొందరగా విజయం
సిద్ధింపజేసుకోవచ్చు. బాగా కష్టం అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి కావాలంటే కొద్దిగా గంధం నీళ్ళల్లో కలుపుకొని లేదా చందనం నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో రోజు స్నానం చేయాలి. అలాగే జాతకంలో నవగ్రహ దోషాలుంటే ఆ నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే, జన్మన బాధలన్నీ పోవాలంటే గరిక పోచలు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో రోజు స్నానం చేయాలి. అంటే నవగ్రహ దోషాలు పోయి నవగ్రహాలు అనుకూలించాలన్నా, జన్మాంతర దోషాలన్నీ తొలగిపోవాలన్నా గరిక పోచలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలాగే నిరుత్సాహము, బద్ధకము ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే బియ్యం గింజలు 2 నీళ్ళల్లో వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ బియ్యం గింజలు వేసినటువంటి నీటితో స్నానం చేయండి. నిరుత్సాహము, బద్ధకము ఇవన్నీ తొలగింపజేసుకొని మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా స్నానం చేసే నీళ్ళల్లో ఒక్కొక్క వస్తువు వేసి స్నానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.